మీరేంటి ఎక్కడున్నారు? ఆ అమ్మ ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంట్రా లోపలికి వెళ్ళేది? లేట్ వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానివాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. As V equal to I into R. Hey, where are you going? Come in. AC induction motor principle. కాస్త వాడండి రా. Challenges we need to solve are 1. ఏంట్రా? మా సరస్వతి పేరు చెప్తే నెలందిరా. నేను చెప్పమంటావా? చెప్తే నెలంది అన్నాను, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇవే. నీ పేరేంటి? అరే బావా, తనకి తెలియకుండాలాగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? పంది పంద తిని బండం. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. Substituting both equations. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా ఒలిగండి రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ ఎలా చెప్పిస్తాను. అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌటా? ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. So the voltage generated is 496. Wow! Exactly, my dear boy. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షాప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డి. ఇంటి పేరు మా పెద్ద అనుకుంటా. అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా 4 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యు ఆర్ రైట్. ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎదల పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు, ఇట్ని స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ. I'm Pallavi, first year EC. Good morning, sir. Good morning. Students, sit down. Thank you, sir. Hey, you. Sit down. నో హే యూ సిట్ డౌన్. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీఈ, పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ. నేమ్ టెల్లింగ్, మిడిల్ కమింగ్, మొత్తం స్పాయిలింగ్. యూ పిల్లి గడ్డం ఫిరా. I am the principal. నాకు విజయపాల్ తెలుసు, తిరుమలపాల్ తెలుసు, ఆఖరి కేపాల్, అమలాపాల్ కూడా తెలుసు. ఈ ప్రిన్సిపాల్ ఎవడరా? ఆయన పాలనే ఎవడరా కాలేజ్ లో రానిచ్చింది? ఫ్రూట్స్. Shut up. That bench, get out. రేపు బెంచ్ గడవడండి, లేకండి రా. What did you do? మీరే కదా బెంచ్ గడవడన్నారు, అందుకే తీసి బయట పడతా. I will give you TC. టీసీ మీరు ఇచ్చినా నేను తీసుకుని, కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి. అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ. I want your father in my office tomorrow morning. నానోయ్, ప్రిన్సిపల్ ని కాలేజీకి రమ్మన్నాడు. ఏ ప్రిన్సిపాల్ ఆయన నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నాడు? ఏమో మీకు ఏమన్నాయో. అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావురా? మంచి పేరు తెచ్చుకుందామని. మధ్యలో నా పేరెందుకు తెచ్చా? కబుర్లు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి? ఒరే వచ్చి నేను ఏం చెయ్యాలరా అక్కడ? నువ్వేం చేయక్కర్లేదు, వచ్చి 2 చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా, ఓకేనా? Yes. సార్, ఫాదర్, ఫాదర్, సార్. Your son is feeling like a hero in the college. కాలేజ్కి వెళ్తే గిరి బైక్ కొనమంటున్నాడు. He's speaking butler English in the college. వీలైతే మంచి బట్టలు కూడా కొనమంటున్నాడు. If you repeat it, I'll give you TC. వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు. ఏసీనా? ఏసీ అంటే మరీ కష్టం కదరా. Shoes. షూ కూడా అంట. Look at him.
He looks like a black ticket selling fellow. బ్లాక్ టికెట్లు కాదండి, బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను. Okay, go. Don't repeat it again. అర్థమైపోయింది, రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు. నువ్వు మా నాన్నవే పద వస్తాను బాబు. ఏట్రా షాట భారతంలాగా అంత పొడుగు లిస్టు చెప్పాడు. కొనకపోతే కొడతాడంట. ఏంటి ఆడన్నాడా నువ్వు అంటున్నావా? దాని లోపలికి వెళ్దాం. నేను వెళ్ళిపోతా. ఆ ముసలాడితో మహా కష్టం. నాన్న నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న. చాలు నువ్వు వెళ్ళు. ఏంట్రా ఇదంతా? మధ్య తరగతి అనుబంధాలు రా. అది కాదు, నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదురా. ఎందుకు పడదరా? అది చాలా బాగా చదువుద్ది. మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో పడకేం చేద్దే. అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా. రే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది, ఇంకో బండి 4-5 కిక్కులు స్టార్ట్ అవుద్ది. అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే. Welcome to juniors from your seniors. This Sunday we are going to celebrate our Freshers Day. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంటే రేయ్ మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హెలీరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, వేసుకిట్టేద్దాం. పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రేయ్ కొంచెం రిచ్ గా ఆలోచించరా. పోనీ అమెరికాలో పాండవనసం చేద్దాం. రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యింది. అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు? అదిగో రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటే ఈజీ కాదు. పోయి పోల్తావు. మా బాగా చీర లాగుతాడంట, వస్తావా? చీర లాగుతాంట కొట్టిందిరా. ఏయ్, భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటమ్మా నీ గోలేంటి? ఏమిందిరా? చాలి లాగుతానన్నా కొట్టిందిరా. రే నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు చెప్పనా? నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఆ. ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకోనరా. రేయ్, వద్దురా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్నా? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్నా. ఓ 96 వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బూమర్, తనకిచ్చిన అదవడాలు చాలు కానీ నువ్వు బంద్ చూసుకో. ఏ చూడు, నా పేరు బొమ్మరు కాదు. నీకు అదే కరెక్ట్. ఏ నా పేరు చేతులు బే. నేను మీతో మాట్లాడేది. మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ అవుట్ చేయాలంట. మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనంటే ఏం బాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్. అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. ఛీ, నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ ఎక్కే రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తాను. నువ్వేనట్లా. గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టరా? ఏంటిది? ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది. ఫు. సేమ్ టు యు. ఓయ్ బూమర్,